సేమ్ ఒకటే అన్నీ ఒకటే. ఒక్క నిమిషం. ఇలాంటి డ్రామా ఉన్నాయి. ఇలాంటి డ్రామా ఉన్నాయి. ఇది ఓకేనా? ఏ ఆపాలా? ఫోన్లు అందరూ సైలెంట్లో పెట్టండి. ఇంతమంది కాకుండా మనం రెండు చాలా పడేది, 2-3 చాలా పడేది. ఈరోజు మాజీ మంత్రివర్యులు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీలో ఫెయిల్యూర్ అయ్యి భారతీయ జనతా పార్టీ తిరస్కరించేటువంటి పరిస్థితిలో ఉండి రేపు 23వ తారీఖున చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సైకో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడని చెప్పేసి కన్నా లక్ష్మణ్ గారు ఈరోజు పత్రికా సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్న కన్నా లక్ష్మణ్ గారిని, 2019 ఎన్నికల ముందు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో మాటలు మాట్లాడి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకొని తెల్లారేసరికి హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి మర్చిపోయావా కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నీకు తెలిసినటువంటి సన్నిహితుల్ని, అభిమానుల్ని అందరినీ కూడా ఫోన్ల ద్వారా పిలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరబోతా ఉన్నాను, ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళిద్దని చెప్పేసి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని రాత్రికి రాత్రి గుండె నొప్పి వచ్చిందని చెప్పేసి గుంటూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నువ్వు చేర్చినటువంటి మాట ఇది వాస్తవం కాదా, నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బీజేపీ వాళ్ళు నిన్ను బెదిరించారా, లేకపోతే ఆ రోజు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నీకేమన్నా డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు నీకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవిస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి తొత్తులా వ్యవహరిస్తూ
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజధాని పోరాటానికి నువ్వు మద్దతు పలుకుతూ బీజేపీ పార్టీని రాష్ట్రంలో నిర్వీర్యం చేసినటువంటి అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కన్నా లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. నాకు తెలిసి దేశ చరిత్రలోనే భారతీయ జనతా పార్టీ అనేది ఒక పార్టీ పుట్టిన తర్వాత అర్ధాంతరంగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి వేరే అధ్యక్షుడి నియామకం జరిగినటువంటి పరిస్థితి వచ్చింది అంటే నీ నాయకత్వం వల్ల ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంత నిర్వీర్యమైపోయిందో, ఎంత నష్టపోయిందో ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి అందరికీ తెలిసే ఆ రోజు రాత్రికి రాత్రి నిన్ను అధ్యక్ష పదవి నుండి తొలగించేటువంటి మాట ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలుసన్నా. ఇంకోటి చెబుతా ఉన్నా, ఏదో నేను తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గతంలో పత్రికా సమావేశాల్లో నేను చంద్రబాబు నాయుడు గారి మీద, నేను తెలుగుదేశం పార్టీ మీద నేను విమర్శలు చేశాను, ఆ విమర్శల్ని చూపించి ఏదో నన్ను బ్యాడు ప్రచారం చేయాలని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా మీద పథకం పన్నుతున్నారని చెప్పేసి నువ్వు మాట్లాడటం జరిగింది. నేను ఒకటి చెబుతా ఉన్నా, నీ నోరా తాటి మట్ట అది. నువ్వు స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన రంగా గారిని చంపింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి కత్తిపోట్లకు గురయ్యి రంగా గారు చచ్చిపోతే నేను బతికి బయటపడ్డానని చెప్పేసి గొడ్డలు చించుకొని, చొక్కా చించుకొని కత్తిపోట్లు చేపించడం మాట వాస్తవం కాదా కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అక్రమాస్తులు సంపాదించాడు, కొన్ని వందల కోట్ల లక్షల కోట్లు సంపాదించాడని చెప్పేసి కేసు వేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని చెప్పేసి గగ్గోలు పెట్టింది వాస్తవం కాదా కన్నా లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నప్పుడు, నువ్వు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవాలనుకున్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడిని నువ్వు ఏదో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద మనిషి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో జరిగిద్దని చెప్పేసి నువ్వు చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకోవటం దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఈరోజు నువ్వు చేరాలనుకుంటే నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరతావో లేకపోతే ఏ పార్టీలో చేరతావు అనేది అది నీ వ్యక్తిగత విషయం, అది మాకు అనవసరం. కానీ నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఏమన్నా అంటే మాత్రం నువ్వు దానికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటావు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వంలో ఎదురెడ్డి దేశం మొత్తం సోనియా గాంధీ వారి పాదాల దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని ఎదిరించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఒంటి చేత్తో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక మగాడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వేదో అస్థిరపరచాలని, నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఈ గుంటూరు జిల్లాలో నుండి రాజకీయ పరిస్థితులు మారతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారేమో కానీ ఎవ్వరు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నది మాత్రాన ఈ రాష్ట్రంలో ఈ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంతకన్నా క్షీణించిపోయిద్దని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే నీకు అంత ఇష్టం చంద్రబాబు నాయుడు గారి సంకనాకవయా, నువ్వు చంద్రబాబు నాయుడు గారి సంకనాకు నువ్వు తెలుగుదేశం పార్టీ వెళ్ళాలనుకుంటే, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవాలంటే, తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకనాకు నువ్వు, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా మాట్లాడాలని చెప్పేసి మాత్రం నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు దాని మూల్యం తప్పకుండా చెల్లించుకుంటావు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఈరోజు రాయపాటి సాంబశివరావు గారితో రాజీ పడింది ఎవరు? రాయపాటి సాంబశివరావు నా పరువు తీశాడు,
కోట్ల రూపాయలు నాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోర్టులో వేస్తే నువ్వు నిన్నగాక మొన్న రాజీ పడింది ఎవరు? ఎన్ని కోట్లు రాయపాటి సాంబశివరావు గారి దగ్గర తీసుకున్నావు? ఎన్ని కోట్లు రాయపాటి సాంబశివరావు దగ్గర నువ్వు తీసుకొని ఆ కేసును రాజీ చేసుకున్నావు కన్నా లక్ష్మణ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే నువ్వు తెలుగుదేశం పార్టీ ఏదో పెను మార్పులు వస్తాయని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా భావించారో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు 2019 ఎన్నికలలో నర్సరావుపేట పార్లమెంట్ తరపు నుంచి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే ఆ మహానుభావుడికి వచ్చినటువంటి ఓట్లు 15,486 ఓట్లు. అంటే ఈ మహానుభావుడు 5 సంవత్సరాలు అంటే 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా నేను చేశాను, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నేను బాగు చేశాను, ఈ గుంటూరు జిల్లాకి ఎంతో సేవ చేశానని చెప్పుకునేటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి వచ్చినటువంటి ఆ పార్లమెంట్లో వచ్చినటువంటి ఓట్లు 15,486 ఓట్లు ఈ మహనీయుడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇది చంద్రబాబు నువ్వు కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క రాజకీయ భాగవతం, ఇది కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క చరిత్ర, ఇది కన్నా లక్ష్మీనారాయణ గారికి జనంలో ఉన్నటువంటి పరపతి, ఇది కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క వ్యక్తిత్వం. ఈరోజు నువ్వు జనసేన పార్టీతో మంతనాలు మాట్లాడుకొని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి ఈరోజు చివరికి నువ్వు చంద్రబాబు పంచం చేరుతా ఉంటే కనీసం సిగ్గుతో చచ్చిపోతా ఉన్నారు నీ మనుషులు. ఈరోజు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పేలాపలు మాట్లాడినా, ఎన్ని చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యం కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఇక నుంచి ఎప్పుడైనా సరే నువ్వేదో చెప్పావు రేపు 23వ తారీఖు మధ్యాహ్నం చేరతానో పొద్దున చేరతానో లేదా అర్ధరాత్రి చేరతానో నాకైతే తెలియదు, కానీ చేరిన తర్వాత నేను మాట్లాడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద అని చెప్పేసి నువ్వు చెప్పావు. కన్నా లక్ష్మీనారాయణ ఒకటి గుర్తుపెట్టుకో, వయసులో పెద్దవాడివి ఎన్నో పదవులు చేశావు, ముసలోడు అయిపోయి జీవితం ముగింపు టైంలో నువ్వు అబాసు పాలు కావద్దు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏమన్నా మాట్లాడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నా మాట్లాడాలని చెప్పేసి కానీ నువ్వు కానీ ఏమన్నా సరే మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు కన్నా లక్ష్మీనారాయణ. నువ్వు ఏ పార్టీలో చేరతావో, ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తావో, ఏ పార్టీ తరపు నుంచి ఎన్నుకోబడతావు అనేది అది నీ వ్యక్తిగత విషయం. అంతే తప్పితే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి తాయిలాల కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ నువ్వు ఒక్క మాట కానీ పల్లెత్తు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఏ సమావేశంలో అయినా సరే నువ్వు మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మాటలతోనే చెప్తా ఉన్నాం మొట్టమొదటిగా. ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరన్నా నువ్వు మాట్లాడితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు కన్నా లక్ష్మీనారాయణ. ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీ మెప్పు కోసం ఏదో తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పేసి గబక్కన నువ్వు పత్రికలలో చూసేవాడికే ఏమైనా నీకు ఏదైనా ఆవేశం పెళ్ళు బుక్కిందేమో, కానీ భవిష్యత్తులో నువ్వు ఏదైనా మాట్లాడాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ సైకో ప్రభుత్వంలోకి ఈ సైకో పార్టీలోకి రావాలనే కదండి 2019లో అన్ని ఏర్పాట్లు చేసుకొని చిట్ట చివరికి బీజేపీ వాళ్ళు మరి ఏం చెప్పారో ఏం వార్నింగ్ ఇచ్చారో తెలియదు, మరి రాత్రి హాస్పిటల్ చేరినటువంటి పరిస్థితి. అస్సలు మాకు ఏమీ బాధ లేదండి. అది అయిపోయినటువంటి పుస్తకం, అప్డేటెడ్, అది ఎక్స్పైర్ అయిపోయింది ఆ పుస్తకం. అది ఎక్స్పైర్ అయిన గురించి మా పార్టీలోకి రావాలని చెప్పి మేము ఎందుకు కోరుకుంటాం, మేము ఎందుకు అడుగుతాం? అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. అతను ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, రాజకీయంగా శూన్యం అయిపోతాను అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితిలో ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు
ఏదో జనసేన తెలుగుదేశం పార్టీ కలవబోతా ఉంది, ఏదో వాళ్ళిద్దరు కలిస్తే మంచి పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని చెప్పేసి ఏదో ఒక పిచ్చి ఆలోచన చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో గెలబోతా ఉన్నాడు. సరే, ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఇల్లంత మాత్రాన మాకు అభ్యంతరం లేదు. ఆయన గన్నవరంలో పార్టీలపై దాడులు చేస్తున్నారు, పార్టీ గ్రాలపై కరెక్ట్ కాదు, సైకో పాలన లాగుంది, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు అన్నాడు సార్. అది కరెక్ట్ అంటారు దాడులు చేయడం? ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి మీద దాడులు చేసింది ఎవరు సార్? ఆ రోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు తీసింది ఏ ప్రభుత్వం సార్? ఆ రోజు ఉద్యమాలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీని అణిచివేసింది ఎవరు సార్? సరే సార్, మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రమ్మంటారు, ఆహ్వానిస్తాము, అవసరం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కన్నదర్శన ఇంటికి వెళ్ళి మాట్లాడతాను, అతను మా సీనియర్ అని చెప్పి మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు చెప్తా ఉన్నారు. మీరు మేయర్ గానేమో మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మీలో మీకు సఖ్యత కనబడిందా, లేదా అతను వస్తే మీ సీటు పోతున్న భయం ఉందా, ఏంటి? ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు పదవులు ఉన్నా లేకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాం. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పంచన మేము నడిచాం. ఆయన జెండా భుజాన్ని పెట్టుకుని మేము తిరిగాం. ఇప్పటికీ ఎప్పటికీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తాం. మేము అధికారం కోసం పదవుల కోసం ఎప్పుడు కూడా మేము పాకులాడలేదు. మేము తప్పకుండా చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాం. అంటే ఆయనకి అంటే కన్నా లక్ష్మణ గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అసలు నేను మేము ఒకటైతే వాస్తవం సార్, ఈ పార్టీలో ఎవరు గెలిచినా ఎవరు గెలవబోతున్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇప్పుడు మేమందరం ఒక పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీలో అందరం కలిసి కొనసాగుతున్నప్పుడు ఆ పార్టీకి ఎవరు అభ్యర్థిగా సీట్ ఇచ్చినా ఆ పార్టీకి పనిచేయాల్సినటువంటి ధర్మం ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. తప్పకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గుంటూరు 2009లో పోటీ చేస్తున్నాడు కాబట్టి మేము ఆయనకు ఆ రోజు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, మద్దతు ఇచ్చాం, గెలిచాడు ఆయన. ఆ రోజు ఏ అభ్యర్థి వచ్చినా, మీరు ఒకవేళ అభ్యర్థి అయినా కూడా మేము ఎప్పుడు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది, కలిసి ప్రయాణం చేస్తాం. మేము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాం, పూర్తి స్థాయిలో నిబద్ధతగా పనిచేస్తాం. మేము అది అసలు అది అప్రస్తుతం, అసలు అది ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ కన్నాలు సున్నాలు వీళ్ళందరూ ఎంతమంది ఎన్ని పార్టీలు మారినా ఎన్ని అవాకులు చవాకులు చేసినా కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అది కన్నాల చంద్రబాబు సంకన అవుతాడా, చంద్రబాబు కన్నా సంకన అవుతాడా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఏమన్నా మంచోడని, ఇష్టం లేకపోతేనేమన్నా దుర్మార్గుడని, ఆయన మనస్తత్వానికి ఆయన రాజకీయ జీవితానికి చెల్లింది తప్పితే అది ఎవరికి కూడా అవసరం లేదు. ఇంకోటి కూడా చెబుతా ఉన్నా, ఏదో చెప్పాడు సోనియా గాంధీ గారిని ఒకరోజు పొగిడాడు, సోనియా గాంధీ గారిని ఒకరోజు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్లిప్పింగ్లు కూడా నేను చూపిస్తాను ఈ బయట ప్రపంచానికి, నన్ను అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే అని చెప్పేసి. కన్నాలశానికి మైండ్ దొబ్బిందో లేదో, ఈ దేశంలో సోనియా గాంధీ గారికి ఎదురెడ్డి పోరాడినటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ దగ్గరికి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు యూపీపీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని, ఆ రోజు తండ్రి మరణంతో చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలని పరామర్శించడానికి, ఓదార్పు చేయడానికి అంటే ఆ రోజు కాదన్నప్పుడు వాళ్ళ కుటుంబాలకు బాచటగా నిలవాలి, అండగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీని ఎదురెడ్డి పోరాడి 18 నెలలు ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా జైల్లో శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి. అలాంటి మగాడు జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి పదవి కోసం మావన్ చంపినోడు చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు కొడుకుల్ని సన్నాసులు చేసింది చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు కొడుకులు సన్నాసులు చేసింది చంద్రబాబు. ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోసం రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అదే పరిస్థితి అవుతుంది ఎన్టీ రామారావు గారి లాగా. ఎన్టీ రామారావు గారిని ఏమైనా అర్ధరాత్రి పొడిచాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పొడుస్తాడు అనేది కాలమే నిర్ణయించాలి. ఈరోజు ఒకటైతే చెబుతా ఉన్నా నేను, కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజుతో ఏదన్నా మాట్లాడాలనుకుంటే నువ్వు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుందో, అధికారంలోకి వస్తే నువ్వు చంద్రబాబు నాయుడు నీకే మంత్రి పదవి ఇస్తాడో లేదా ఆయన అధికారం వస్తే ఏం చేస్తాడో అనేది నువ్వు ఈ రాష్ట్రానికి చెప్పండి, ఈ ప్రజలకు చెప్పండి. అంతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం కన్నా లక్ష్మీనారాయణ నీ పరుగు పోవటం ఖాయం. నువ్వు ఈ సమయంలో ఈ వయసులో నువ్వు ఇలాంటి మాటలు దయచేసి చెబుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని గత 4 సంవత్సరాల నుంచి కన్నా లక్ష్మణ విమర్శిస్తున్నాడు. కొత్తగా విమర్శించట్లేదు. ఇప్పుడు ఎందుకు మీకు కోపం వచ్చిందా? ఎప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కన్నా లక్ష్మీనారాయణ గారు కాదు, ఏ నాయకుడైనా సరే మా ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ అధ్యక్షుడిని, మా పార్టీని విమర్శిస్తే తప్పకుండా మేము స్పందిస్తాం. ఏ సమయంలో అయినా సరే మేము దానికి సరైనటువంటి సమాధానం చెప్తాం. ఏది సరే సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన ఆ పరిస్థితి తెచ్చుకోవడం చెప్పి నేను అనుకుంటున్నాను. తెచ్చుకుంటే చూద్దాం, మరి సమయం అది కాలమే నిర్ణయించాలి కదా. మా పార్టీలో ప్లేస్మెంట్ లేదు కదా. మా పార్టీలో ప్లేస్మెంట్ ఆయన తెలుగుదేశం చేస్తా అని చెప్పి 23వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆయన చంద్రబాబు సంగనాగడానికి పోతుంటే ఇంకా మా పార్టీలో ప్లేస్ అయింది సార్. అసలు నాకు అర్థం కాదు. చంద్రబాబు సంఘ 10:30 11 గంటలకు నాగుతున్నాడు కదా వెళ్ళి, మధ్యాహ్నం 3 గంటల గంట. ఇంకేంది సార్, ఇంకా మా పార్టీ అయింది, ఇంకే పార్టీ అయింది? అసలు నేను చెప్తాను సార్, అసలు బీజేపీ పార్టీలో అటల్ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే కన్నా లక్ష్మణ. అటర్ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే కన్నా లక్ష్మణ. ఏది మా పార్టీని విమర్శలు చేయటం కాదు సార్. అతను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అతను ఏ ప్రభుత్వం మీదైనా సరే విమర్శలు చేయొచ్చు, ఆ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చు, ఆ ప్రభుత్వ పనితీరు బాగుంటే బాగుండదని చెప్పొచ్చు, బాగుందని చెప్పొచ్చు. మేము కంగారు పడతలా. మేము ఆయన 1 వారం రోజుల నుంచి ఆయన యొక్క విన్యాసాలు, ఆయన యొక్క ఇదంతా స్టోరీ బోర్డులు అన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ మేము ఏ రోజు కూడా ఈ వారం రోజుల నుంచి ఆయన గురించి మేము మాట్లాడాల. కానీ ఏంటంటే ఈరోజు ఉదయం 10 గంటలకి కన్నా లక్ష్మణ గారు వాళ్ళ సమావేశంలో మా ముఖ్యమంత్రి గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు కాబట్టి మేము స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. మేము స్పందించాం. అదేదైతే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతాడో, లేకపోతే ఇంకో పార్టీలో చేరతాడో, లేకపోతే ఏ పార్టీలో ఉంటాడో, ఎక్కడ పోతాడో మాకెందుకు. నర్సాడ పార్లమెంట్లో పోటీ చేస్తే 15,000 వచ్చినాయి ఆ పార్లమెంట్ మొత్తాన్ని కలిపితే. ఇది ఆయన చరిత్ర. మరి చంద్రబాబు చూశాడో లేదో నాకు తెలియదు. ఈయన వల్ల అంట ఇక ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో తెలుగుదేశానికి కానీ ఒక కొత్త నూతన ఉత్తేజం వచ్చిందని. ఏం ఉత్తేజం వచ్చింది ఏమండి? అంటే గెలుపుకోవడం అంటే సహజమే, కానీ కనీసం ఓట్లు కొన్ని రావాలి కదా. నీకు అది అవునా? ఒక నిమిషం మాట్లాడు. కన్నా లక్ష్మణ్ గారు ఆ పార్టీ వదిలి తెలుగుదేశంకి వెళ్ళేందుకు మాకేం ఇబ్బంది లేదు, బాధ కూడా లేదు, మా మేయర్ గారు అంటూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. మేమే కాదు, ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఆయన చరిత్ర చూస్తే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయనతో 40 సంవత్సరాల క్రితం నా పరిచయం. 20 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశా. 74-75లో కమ్యూనిస్టులు పొడిచి చనిపోయాడని చెప్పి వెళ్ళిపోయారు నాగార్జున యూనివర్సిటీలో.
అదే కమ్యూనిస్టులు ఇవాళ కలిసి ప్రయాణం చేస్తున్నాయి తెలుగుదేశంతో. తెలుగుదేశం వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ గొంతులో సందులో వాళ్ళు ఉన్నారు, ఈ సందులో వాళ్ళు వచ్చారు, నా కారు ఎంపడబడ్డారు అమీర్పేట హైదరాబాద్లో అని చెప్పి పలు రకాలుగా ఎప్పుడు 10 ఏళ్ల క్రితం మాకు చెప్పేవాడు, 20 ఏళ్ల క్రితం. ఏమైనా అవన్నీ గుర్తులేదా? వీళ్ళు కనీసం ఏదైనా చిన్న ఇంటికాడ చిన్న కొట్లాడి జరిగితేనే దాన్ని మనసులో పెట్టుకొని 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు తడకుండా ఉంటారు. కానీ ఆయనకు అలాంటిది ఏం లేదు. నిన్నగాక మొన్న మాట్లాడి ఆర్కేతో ఆర్కే ఆంధ్రజ్యోతితో ఇంటర్వ్యూలు ఇచ్చింది సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి ముఖ్యంగా జిల్లా ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకున్నారు. ఏమైనాయి? మర్చిపోయావా? సరే, నువ్వు మర్చిపోయి నువ్వు వాటేసుకో, మాకే అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్యాక్షనిస్ట్ అని సైకోని, ఎక్కడ ఫ్యాక్షనిస్ట్ అయినా నీకు తెలీదా? నీకు తెలియపోయినా మా క్యాసెట్లు విన్నావుగా, తాతను చంపిన వాళ్ళు కళ్ళు ఎదురు తిరుగుతున్నా పట్టించుకోలేదని మా క్యాసెట్ విన్నావు కదా నువ్వు కనీసం. అప్పుడు మా నాయకుడు యొక్క నాన్నతో కలిసి ప్రయాణం చేసావు నువ్వు. తిట్టి కూడా ఏ క్యాబినెట్లో ఏ ముఖ్యమంత్రితో ఎట్లా ఉండేవాడు నువ్వు? ఆ ముఖ్యమంత్రితో ఉంటే ఈ ముఖ్యమంత్రిని తిట్టేవాడు. అలాంటిది కూడా మనసులో పెట్టుకోకుండా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మంచి సంస్థ స్థానం కల్పించాను. కృతజ్ఞత లేదా? నేను ఇవన్నీ పార్టీ పరంగా నేను మాట్లాడట్లా, పర్సనల్గా నువ్వు విమర్శించావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని నేను పాయింట్అవుట్ చేస్తాను. ఎక్కడ సైకో? ఈ రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరిగినాయి ఆయన వల్ల? గన్నవరందే పట్టాభిని సైకో ప్రయత్నం చేస్తే అది నువ్వు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తావా? అదే నీ రాజకీయ నీతి, 40 సంవత్సరాల రాజకీయ నీతి అదేనా? ఎవరో తెలియని మిడిమిడి జ్ఞానంతో విమర్శించేవాడు నువ్వు విమర్శించేది ఇవాళ గన్నవరం సన్నివేశాన్ని. ఇప్పుడే అర్థమైపోయింది నువ్వు వెళ్ళంగానే ఎలాంటి సబ్జెక్ట్ పెట్టుకున్నావు నువ్వు, నీ విమర్శలు ఎలా ఉంటాయో అనేది నీకు ఇప్పుడే అర్థమైపోయింది. కాబట్టి నీ యొక్క నీతి నిజాయితీ అనేది రాజకీయాల్లో ఎలా ఉంటుంది అనేది స్వయంగా కాళ్ళతో చూసాం. సరే, గెలిపోవట్లు ఉంటావా? మేరీ గారు అన్నట్టుగా ఇంకా మేరీగా చాలా లెక్కెళ్ళారు, గుంటూరు పార్లమెంట్ దాకా వెళ్ళాడు. అవసరంలా నగరపాలెంలో గెలుచుకున్నావు నీ కార్పొరేటర్ని. నగరపాలెంలో మరి రాజేష్ భార్య గెలిచిందయా 1000 ఓట్ల మెజార్టీతో. నగరపాలెం కన్నవరం తోటలో నువ్వు పుట్టిన పేటికిన ఊరు, నువ్వు రౌడీజం చేసిన పేట ఏమైందయ్యా? ఈ 19వ వార్డులో రమణ గెలిచాడయ్యా. ఇది నాదే, బీజేపీదని బలమైన క్యాండిడేట్ని పెట్టాను, నేనే గెలిపించాలని హడపవాడ బజారు ఫోన్ చేసి, అగ్రహారం ఫోన్ చేసి, వాళ్ళ ఫోన్ చేసి, ఇలా ఫోన్ చేసి 3000 వయసు వేసోట్లను ఏం చేసేవయ్యా? గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా 19వ వార్డు కార్పొరేటర్ గారు రమణ గారు గెలిచారా? ఎక్కడైనా ఈ సిటీలో నువ్వు గెలిపించుకున్న ఆడి తిక్కలోడు కాబట్టి చంద్రబాబు అజ్ఞాని కాబట్టి, వారికి దరిద్రం కాబట్టి నీ పార్టీలు చేసుకున్నాడు. అందువల్ల ఇంక వేరే ఏం లేదు. అంతేగా నాకేదో ఉందని ఈ జిల్లాను శాసిస్తాం, 3 జిల్లాలు శాసిస్తాం, జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు. ఏంది 3 కాన్స్టిట్యున్సీలు? ఇక్కడ ఎదుర్కో పిల్లలోని పెట్టి గెలిపిస్తాం. ఇక్కడ ఎదుర్కో. ఏంది ఏదో నేను లేస్తే మగాడిని కదన్నట్టుందే. ఏం చేసావు? అది కావాలి మన సబ్జెక్టు. కులపరంగా లేదు, ఎక్కడ దేని పరంగా ఉన్నది ఇది? నువ్వు ఎక్కడ సర్వీస్ చేసావు? నీ సర్వీసులు ఏమైపోయినాయి? నీ సర్వీసులు, నీ సేవలో? నీ పార్టీ పరంగా పోటీ చేసిన 20 ఓట్లు రాలా, 5 సార్లు మంత్రి చేసిన తెలియదా గుంటూరు ప్రజలకే? ఇప్పుడు చెప్పాడు జిల్లా మొత్తం పార్లమెంట్ మొత్తం పోటీ చేస్తే 15,000 దాంట్లో పెదకొరపాడులో 4 సార్లు నువ్వు పోటీ చేసినా, 5 సార్లు నువ్వు పోటీ చేసినా వచ్చి 4,000. ఇండిపెండెంట్ కూడా 2,700. ఇండిపెండెంట్ పోటీ చేసిన కలిసి 10,000 పంచుకోవచ్చు. నా బట్టు ఇవన్నీ చెప్పుకోవడానికి, గత చరిత్రలు ఇవన్నీ చెప్పుకోవడానికి నీదేదో నువ్వు ఇష్టపడ్డావు, నువ్వేదో కత్తితో పొడిచినోడు కూడా నువ్వు వాటేసుకోవాలి అనుకుంటున్నావు. వాటేసుకో, మేము కాదంటలా, మేము నిజాయితీగా ఉన్నాం. ఆ రోజుకి ఈ రోజుకు నీతో కలిసి ప్రయాణం చేస్తాం, నీతో కలిసి పార్టీలో ప్రయత్నం చేస్తాం. యూత్ కాంగ్రెస్లో 82లో ఇవాటికి అట్టానే ఉన్నాం మేము. నీకు చేతగాల ఉండబాకు, కానీ మా నాయకుడిని మాత్రం విమర్శించబాకు. నీతి నిజాయితీగా బతికేటువంటి మా జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజాయితీ విమర్శించబాకు. ఎవరయ్యా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయి ఇలాంటి నాయకులు ఎక్కడ చూడలేదని? ఎడ్యుకేషన్ పరంగా, వైద్య పరంగా, రకరకాల సేవల పరంగా. అది నీకు తెలీదా? 5 సార్లు మంత్రి చేశావు. అతను గట్టి తెలియదు చంద్రబాబుకి ఆరాటం, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కాలం ఎంతమంది చంపైనా, ఎంతమంది తొక్కైనా సరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. నీకు అదేనా మంత్రి కావాలని?
అంటే వెళ్ళు, మేము కాదంట్లా, నీ అదృష్టం బాగుంటే వెళ్ళు మంత్రి బాబు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు. చూడు, రేపు రాబోయే నువ్వు ఎక్కడ నిలబడతావు, జిల్లాలో ఎక్కడైనా సరే నీ ఇష్టం, ఎక్కడైనా సరే సత్యనపల్లిలో నీ ఇష్టం, ఎక్కడ పెదకొరపాడ గుంటూరు ఎక్కడ నీ ఇష్టం. రన్నర్ సైనికుల్లాగా పనిచేస్తారు మనోళ్ళు, మా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సైనికులు ఉన్నారు ఇక్కడ, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎప్పుడు కూడా మీ గురించి మేము కామెంట్ చేయాలన్నా ఆలోచన మాకు లేదు, ఎప్పుడు కూడా చేయలేదు కూడా, మేము మీడియా ముందుకు వచ్చి అనలేదు కదా. మా నాయకుని మాత్రం మీకు కించపరచొద్దు, అనవసరం అంటే అబాండాలు వేయొద్దు. వాస్తవాలు బయటకు వస్తాయి మా దగ్గర నుంచి, ఎవరో రాసిస్తే స్క్రిప్టులు కాదు. మేరీ గారు కలిసి ప్రయాణం చేశాడు కొంతకాలం, నేను కొంతకాలం కలిసి ప్రయాణం చేశా, వాస్తవాలు మాకు తెలుసు, మేము వాస్తవాలు చెప్పగలం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బాగా సీనియర్లు, దయచేసి మరోసారి ఆలోచించుకోండి. మీరు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఉండి ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనో, మా ముఖ్యమంత్రి గారిని తక్కువ చూపు చిన్న చూపు చూడాలనే ఆలోచనతో నువ్వు ఆ విధంగా చంద్రబాబు దగ్గర మెప్పు పొందాలని మాత్రం చూడబాకు. చంద్రబాబు దగ్గర మెప్పు ఏ విధంగా పొందాలో చూసుకో. ఈ రాష్ట్రాన్ని మొత్తం నేను ఒంటి చేతి మీద గెలిపిస్తాను, ఓకే పో. అంతేగాని మా ముఖ్యమంత్రి విమర్శించి మాత్రం లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం చేయొద్దని చెప్పి నేను మీకు వినమించుకుంటూ. సార్, మేయర్ గారు ఇప్పుడు మన వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా మీ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు, దాని మీద మీ స్పందన? ఎవరండి? వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు మొన్నటి వరకు మీ పార్టీలో ఎవరతను? ఈ లేదే, ఎప్పుడన్నారు? రోజు మాట్లాడారు. నేను చూడలేదు, నేను చూసిన తర్వాత దాన్ని స్పందిస్తా, నాకైతే తెలియదు. వీళ్ళు కూర్చోమన్నారు. చేరమ్మా, మేము కాదనేది అది అదృష్టం, ఏ పాటలో చేర సభ్యం ఉందని. 22 ఫోన్ రాస్తే చూడండి, 23 తర్వాత సంగతి. 22 ఫోన్ వచ్చి ఆయన పద్ధతి మార్చుకోకపోతే ఎంతవరకు నిజాతి?